కిలో పీతలు తీసుకున్నానండి. తీసుకొని 5 సార్లు బాగా కడిగి ఉప్పు పసుపు వేసి బాగా కడగాలండి. నీశ్వాసం పోయేదాకా కడిగి ఉప్పు కారం పసుపు వేసి కొంచెంసేపు 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ 3, టమాటాలు 2, పచ్చిమిర్చి 5, వెల్లుల్లి ఒక 6 తీసుకున్నాం, కొత్తిమీర, తర్వాత కరివేపాకు, అల్లం 1 తీసుకున్నా అండి, కట్ చేసి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ చెక్క లవంగం ఎలాచి పౌడర్, జీలకర్ర ధనియాలు మెంతులు చిటికెడు. ఫస్ట్ మిక్సీ జార్ ఒకటి తీసుకొని ధనియాలు జీలకర్ర ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వెల్లుల్లి వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటా ముక్కలు కూడా వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకోవాలి. 2 చెంచాలు నెయ్యి తీసుకోండి. ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ యాడ్ చేయండి తగినంత. యాడ్ చేయండి. మిక్స్ చేసి దోరగా వేపండి 2 మినిట్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. కరివేపాకు యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసి 2 మినిట్స్ మూత పెట్టండి. మిక్స్ అయ్యాక టమాటా పేస్ట్ వేసి మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి 2-3 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. కారం వేసుకోండి. మీరు బాగా తినే వాళ్ళు అయితే ఇంకొక స్పూన్ కూడా మీకు ఎంత తగినంత కారం వేసుకొని మిక్స్ చేసి ఇలా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి పెట్టేసేయండి. తర్వాత ఇప్పుడు మనం 1 అవర్ మనం కలిపి పెట్టుకున్న పీతలు కర్రీలో వేసి బాగా మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేసి ఒక 3 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు దీంట్లో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి
ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి. ఉడికించిన తర్వాత మిరియాల పౌడర్, చెక్క, లవంగం, ఎలాచి పౌడర్ వేసి మిక్స్ చేసి బాగా మిక్స్ చేయాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించి మళ్ళీ ఇప్పుడు మనం తెచ్చుకున్న కొత్తిమీర వేసి నీట్గా డిజైన్గా వేసి చూడండి. మనం రెడీ చేసిన ఈరోజు పీతల కర్రీ ఎలా ఉందో మీరు ఇలా ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు పీతల కర్రీ మా ఇంట్లో నేను ట్రై చేశాను, మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. Nunca te vayas de aquí, mi amor. A tu lado me siento mejor. Nunca te vayas de aquí, mi amor.